ఇంతకాలం ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్కు కనువిప్పు కలిగింది. శక్తివంతమైన భారత్ ముందు నిలవలేకపోయాము అంటూ ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ బహిరంగంగా చెప్పారు. ఉగ్రదాడి తర్వాత భారత ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆ ఘటనలో పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. ఆ దాడిలో 100కు పైగా ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. కానీ పాకిస్తాన్ మాత్రం ఆ దాడుల వలన ఎలాంటి నష్టం జరగలేదని చెప్పుకుంటూ వచ్చింది. భారత్ వలన మాకు ఎలాంటి నష్టం జరగలేదని, పైగా భారత్ చేసిన యుద్ధంలో తాము గెలిచామంటూ విర్రవేగింది. అంతేకాదు భారత్కే తీవ్ర నష్టం కలిగిందంటూ విర్రవేగింది. ఎట్టకేలకు నిజం దాగదు అన్నమాట నిజమైంది. భారత్తో మేము నిలవలేకపోయాము అంటూ చెప్పుకొచ్చింది. ఓటమిని అంగీకరించిన పాకిస్తాన్ ప్రధాని తమ దేశ దీనస్థితి గురించి మరోసారి చెప్పుకొచ్చారు. భారత్ దెబ్బకు తాము నిలబడలేకపోయామని, ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ పౌరులు గజగజా వణికిపోయారు అన్నమాట నిజమే అన్నారు. అత్యాధునిక క్షిపణులతో భారత్ చేపట్టిన దాడికి పాకిస్తాన్ అతలాకుతలమైంది. ఆ దేశంలోని అనేక మిలిటరీ స్థావరాలపై భారత్ దాడులు చేసి కోలుకోలేని దెబ్బతీసింది. అయితే పాకిస్తాన్ మాత్రం ఇన్ని రోజులు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చింది. అంతెందుకు విజయోత్సవ ర్యాలీలు కూడా తీశారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్లో భారత క్షిపణుల దెబ్బ తమకు తగిలిందని స్వయంగా ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నారు. శుక్రవారం రాత్రి ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఆ మీటింగ్లో ఆయన మాటలు ఇలా ఉన్నాయి. మే 9-10 మధ్య రాత్రి భారత్ దాడులు ప్రారంభించాక ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ మిలిటరీ ఎయిర్ బేస్తో పాటు ఇతర స్థావరాలపై దాడి జరిగింది. ఆ సమయంలో మా వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం, చైనా యుద్ధ విమానాలను వినియోగించింది అని పాక్ ప్రధాని షహబాజ్ తెలిపారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్లో భాగంగా 600 పాకిస్తాన్ డ్రోన్లను భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా నేలకూల్చిందని కేంద్ర రక్షణ శాఖ పేర్కొంది. దేశ సరిహద్దులో 1000కి పైగా ఏడీ గన్ సిస్టమ్స్, 750 షార్ట్ అండ్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ మోహరించామని తెలిపింది. ఆపరేషన్ సింధూర్లో ఆ 4 రోజులు వీరోచితంగా పోరాటం చేశామని పేర్కొంది.